ప్రజలకు ప్రజాపక్షం పార్టీ తరపున నమస్కారములు. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ వరదరారెడ్డి గారు 2019-2024 మధ్య ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన అవినీతి పైన ప్రభుత్వానికి ఆయన ఫిర్యాదు చేస్తే ఆయన ఫిర్యాదు పైన ఆర్డీ అనంతపురం అంటే రీజనల్ డైరెక్టర్ అనంతపురం వారు ఒక విచారణ కమిటీ వేసి ఆ కమిటీ విచారించి ఆ నివేదికను మున్సిపల్ డైరెక్టర్ విజయవాడ వాళ్ళకు పంపిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ వారు ఏం చేశారంటే నిన్న 14/11/2025 తేదీన 43 మందిని ప్రొద్దుటూరులో పనిచేసే 43 మంది అధికారులపై ఛార్జ్ ఫ్రేమింగ్ చేశారు. అంటే ఇందులో 3 మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. వాళ్ళలో ఒకరు పత్తిపాటి వెంకటరమణ, 2 ఎన్ రాధా, 3 వచ్చేది చంద్రమౌళేశ్వరరెడ్డి. వీళ్ళే కాకుండా ఈఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఇంకా ఇతర అధికారులు ఉన్నారు. మనం అనుకునేది ఏమంటే వీళ్ళు ఏమన్నా ఉద్యోగం అనేది అక్రమాలు చేసుకునే ఏమన్నా కనుక ఏమన్నా ఒక లైసెన్స్ ఏమన్నా ప్రజల సొమ్మును నిబంధనల ప్రకారం ఖర్చు చేయించి ప్రజల సొమ్మును కాపాడవలసిన ఈ అధికారులు వాళ్ళే ఈ విధంగా అక్రమాలకు పాల్పడి దాదాపు 70 కోట్ల అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళు నివేదిక సారాంశం. సో మనం ఎవరైనా కానీ ఒకడు కడుపు కాలి ఒక దొంగతనం చేస్తే మన ఫోటోని ఏటుకు పోలీస్ స్టేషన్లో పెడతారు. మరి వీళ్ళను ఏమనాలి మనం? 43 మందే ఒక మున్సిపల్ ఆఫీస్లో, ఒక ప్రొద్దుటూరులో. ఇంకా మిగతా ఏం జరుగుతుంది అసలు? ముందు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎక్కడికి పోతుంది ప్రజాధనం అంతా? వీళ్ళ కోసమేనా? ఈ అవినీతి అధికారులను మొదటగా సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసిన తర్వాతనే వీళ్ళకు ఇప్పుడు ఒక కడుపు కాలి ఒకటి ఎవడన్నా దొంగతనం చేస్తే వాని ఫోటోని వెనకమ్మడే ఆ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. మరి ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీళ్ళు దోచుకున్నప్పుడు వీళ్ళ ఫోటోలను కనీసం మున్సిపల్ ఆఫీసులో పెట్టాల్సిన అవసరం లేదా? ఎంఏలు పిహెచ్డీలు చేసి కేవలం 20,000 రూపాయల జీతం కోసం దేశంగాని దేశం పోయి జీవిస్తూ ఉంటే వీళ్ళు ఉద్యోగం అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారంటే ఒక్క మున్సిపల్ ఆఫీసులోనే 43 మంది అవినీతి అధికారులు తేలారంటే ఇంకా అసలు ఉందా ఆ మున్సిపల్ ఆఫీసులో? అసలు పాలన ఉందా? ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నారా? సో మొదటగా మా డిమాండ్ ఏమంటే ఈ అవినీతి అధికారులు అందరినీ కూడా సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసిన తర్వాతనే ఎంక్వైరీ జరపాలా. వాళ్ళు ఉద్యోగంలో ఉంటే ఎటువంటి ఎంక్వైరీ జరగదు. కాబట్టి ప్రభుత్వానికి ప్రజాపక్షం పార్టీ తరఫున డిమాండ్ చేయడం ఏమంటే ఈ అవినీతి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.